ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్ గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. జగన్ శ్రీవారి దర్శనం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయమే తిరుపతి చేరుకున్నారు. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి అలిపిరికి చేరుకున్న జగన్ మధ్యాహ్నం 1 గంట సమయంలో అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం దగ్గర తొలిమెట్టుకు నమస్కరించిన ఆయన శ్రీనివాసుడి దర్శనం కోసం నడక ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో కాలినడక మార్గమంతా మార్మోగిపోయింది. కాలినడకతో దారి పొడవునా భక్తులకు అభివాదం చేస్తూ సామాన్య భక్తుడ్లా వైఎస్ జగన్ ముందుకు కదిలారు. మార్గమధ్యంలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ కొబ్బరికాయ కొట్టారు. అనంతరం వడివడిగా మెట్లు ఎక్కినా ఎక్కడ ఆగకుండా ముందుకు కదిలారు. అలుపు లేకుండా పాదయాత్ర నిర్వహించిన జగన్ తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలకరిస్తూ వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సాయంత్రం 4:30కు తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి జగన్ చేరుకున్నారు. వైఎస్ జగన్ సామాన్య భక్తుడ్లా శ్రీవారి దర్శనానికి కదిలారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తుడ్లా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆనందంతో ఉండేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్టు జగన్ తెలిపారు. వెంకటేశ్వర స్వామిని రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని, పాదయాత్రను ఆశీర్వదించాలని వెంకటేశ్వర స్వామిని. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుమలలోని విశాఖ శారదాపీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు. రాత్రి జగన్ తిరుమలలోనే బస చేశారు. ఈ ఉదయం ఆయన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ శ్రీవారి దర్శనం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాలిబాట మొదలుకొని శ్రీవారి ఆలయం వరకు జగన్కు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నం చేయడంతో పలుమార్లు తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. అభిమానులను కట్టడి చేయడం పోలీసులకు భారంగా మారింది. దీంతో ఆలయం వెలుపల పోలీసులు చేతులెత్తేశారు. భక్తులు, అభిమానులు జగన్ను చూసేందుకు పోటీపడి చుట్టుముట్టడంతో శ్రీవారి ఆలయం దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర కూడా మొక్కడానికి పార్టీ శ్రేణులు పోటీపడడంతో శ్రీవారి ఆలయంలోనూ తోపులాట్లు జరిగాయి. కాలినడక మార్గంలో వైసీపీ కార్యకర్తలు గోవిందనామస్మరణకు బదులు జగన్ జిందాబాద్, జగన్ సీఎం అంటూ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. రథ సప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద